ఒక్కొక్కరిది ఒక్కొక్క డినామినేషన్ అయితే, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం అయితే, రాద్ధాంతం మొదలవుతుంది ఇంట్లో. ఒక్కొక్క సిద్ధాంతంగా ఉండకూడదు. రాత్రి భోజనానికి ముందు కుటుంబం అంతా కూర్చుని, అందరూ కలిపి కూర్చుని సంతోషంగా ఒక సన్నిధిని అనుభవించాలంటే మన మొత్తం కుటుంబం అంతా ఒకే సంఘంలో ఉండాలి, ఒకే డినామినేషన్లో ఉండాలి. అలాగ కుటుంబాలు కుటుంబంగా వెళ్ళగలిగితే మీ కాపురాలను నా దేవుడు నెమ్మలంగా చేస్తాడు. మీ గుడారాలు పడిపోవు, మీ త్రాలలో ఒక్కటైనా తెగిపోదు, మీ మేకులు ఊడిపోవు. అందరూ కలిసి ఒక చోట ఉందురుగాక. ఒకే చోట ఉండండి. ఇది ఫ్యామిలీ అండి, కుటుంబాలండి. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఇది ఫరోలా ఒకరినొకడు కలవనివ్వడం. ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి మేము మా దేవుణ్ణి ఆరాధిస్తామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఫరో, మీరు పురుషులు వెళ్ళండి కానీ స్త్రీలు వద్దన్నాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే స్త్రీలు వెళ్ళండి కానీ పిల్లలు వెళ్ళొద్దన్నాడు. తర్వాత వెళ్ళి అడిగితే పిల్లలు వెళ్ళండి కానీ మీ పశువులు వెళ్ళొద్దన్నాడు. అది ఫరోలా, ఒక నో చోటకి ఒక నో చోటకి ఒక నో చోటకి. కానీ నా దేవుడు లా ఏంటో తెలుసా? దావీదుని అడగని చెప్తాడు. దావీదు ధనవంతుడు, రాజు. అతడేమంటాడు తెలుసా? దేవా, నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము, చెప్పాలి, నీ సన్నిధిలో ఉండునట్టుగా ఆశీర్వదించండి. చప్పటి కూడా సంతోషించండి. నేను రాజునే. సంస్థలు పెరిగిపోయాయి, డినామినేషన్స్ పెరిగిపోయాయి. సంతోషంగా నువ్వు వస్తే నీకు గిఫ్ట్ ఇస్తానని, సంతోషంగా వస్తే కారులో తిప్పుతానని, సంతోషంగా వస్తే స్టేజ్ మీద పిలుస్తానని సంఘాలు వచ్చేసినాయి. నేను అంటాను, ఏ సంఘం వైపు కాదు, ఒక సంఘంలోనే ఉండండి. ప్రభువు రాకడికి ఎత్తబడుతుము గాక. ఫ్యామిలీలు గారండి. నెమ్మలమైన కాపురాలంటే అందరూ ఒక చోట ఉండాలి. సియోనులో కూడుకున్నారు వీళ్ళు.